అపోస్తలుడైన పౌలు తన 2వ పత్రికలో తన శరీరంలో తను ఎదుర్కొన్నటువంటి ఒక పెద్ద సమస్యను గురించి తెలియపరిచారు. ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి అంశం మనకు ఎదురవుతున్న పెయిన్స్, నొప్పి, బాధలు, వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటిది నేను మీతో మాట్లాడడానికి ఆశిస్తున్నాను. పుట్టిన శిశువు మొదలుకొని వృద్ధాప్యములో ఉన్న పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి నొప్పి ఉన్నది. నొప్పి నాకు ఎప్పుడు కలగలేదు అని చెప్పేవారు ఎవరూ లేరు. బహుశా యవనస్తులు కొందరికి నొప్పి అంటే ఎట్లుంటుంది అని అడుగుతారు కావచ్చు, కానీ 40 దాటిన వాళ్ళకందరికీ అదేంటో తెలుసు. కొన్ని సందర్భాల్లో పుట్టిన శిశువులు 1 month 2 months బేబీస్ రాత్రి భయంకరంగా ఏడుస్తారు. వారు ఏడిచేది చూస్తే మనం ఏం చేయలేదే, మనం ఏం కొట్టలేదే, గిచ్చలేదే, ఎందుకు ఏడుస్తున్నాడు అని అనిపిస్తుంది. ఆ ఏడుపు ఆపడానికి మనం ప్రయత్నం చేస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ బిడ్డ ఏడిచేది చూసి తల్లి ఏడుస్తుంది, తల్లి బిడ్డ ఇద్దరు ఏడిచేది చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏడుస్తారు. ఎందుకంటే అది నొప్పియా లేక ఇంకేదైనా ప్రాబ్లమా మనకు తెలియదు, కానీ కొంతమంది అలా ఉంటారు. సో ప్రతి ఒక్కరికి పెయిన్, పెద్దవారు అయ్యే కొలది వారికి మోకాల నొప్పి, వారికి నడువు నొప్పి, వారికి జాయింట్ పెయిన్స్, ఇవన్నీ వారు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ నొప్పి ఇవన్నీ కూడా శారీరకమైనటువంటిది. పౌలు గారికి కూడా శారీరకమైన సమస్య ఉండే. అది తను పొడుచుచున్నటువంటి ఒక ముళ్ళు లాంటిది. పౌలుకు కలిగినటువంటిది అక్షరార్థంగా ఏంటిది అనేది ఎక్కడా చెప్పబడలేదు, కానీ నేను ఉప్పొంగిపోకుండా ఉండడానికి, నేను అహంభావం కలుగకుండా ఉండడానికి దేవుడు సాతాను అనుమతించినందుకు వాని దూత చేత నాకు బాధలు కలుగుచున్నదని పౌలు గారు చెప్తున్నారు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. సో ఇక్కడ మనం ఒక విషయం అర్థమయ్యేది ఏంటంటే, పౌలు గారు బహు విశేషమైన అభిషేకం కలిగిన వాడు. ఒకవేళ పౌలు లేకపోతే మనకు 14 పత్రికలు దొరికేది కాదు. క్రైస్తవ సంఘం యొక్క పునాది యేసుక్రీస్తు అను బండ మీద ఉంచబడినది అనే ఆ మర్మం మనకు తెలియపరిచిన వాడు పౌలు గారు. తను అనేక రకాలుగా సంఘమును సమస్యలను ఎదుర్కోవడానికి, విశ్వాసంలో నిలబడడానికి, ప్రభువును గణపరచడానికి తగినటువంటిది తన పత్రికల ద్వారా మనకు అద్భుతమైన ఆలోచనలు, ప్రోత్సాహనములు దేవుడు అనుగ్రహించారు. అయితే స్వయం తన శరీరములోనే తను బాధలు అనుభవిస్తూ చెప్పలేనన్ని సమస్యలకు గురి అయినట్లు మనం చూస్తున్నాం. దేవుని అపారమైన సంరక్షణ, కృప మనం అందరం అనుభవించాం. ఆఫ్ కోర్స్ కొన్ని సమస్యలకు మనం గురి అయ్యాము, కానీ వాటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. మనం ఈ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ప్రభు మనకు ఈ మాట ఈ సంవత్సర ఆరంభంలోనే ఎందుకు తెలియపరుస్తున్నారంటే, ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా వాటిని అధిగమించడానికి, వాటి యందు జయం సాధించడానికి దేవునికి ప్రయోజనకరమైన బిడ్డలుగా మనం ఉండవలసినటువంటి అవసరత ఉందని పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క జీవితంలో మనకు ఎదురవచ్చున్నటువంటిది మనల్ని పాడు చేయడానికి కాదు, దేవుడు అనుమతించినటువంటిది అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది.